శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 7. స్పృహ తప్పి పడి ఉన్న శైలు చుట్టే ఉన్నారు అంతా. శైలుని తన ఒడిలో పడుకోబెట్టుకొని చిన్నగా తడుతూ, నాన్న శైలు శైలు అంటూ తన చెంప మీద తడుతున్నాడు సిద్ధు. మనసులో ఉన్న కలతలు, బాధ, ఎంత ఏడ్చినా తరగని భారం కన్నీళ్ళ రూపంలో తను పడుకున్నా కూడా బయటకు వస్తూనే ఉన్నాయి శైలుకి. తన పరిస్థితి చూసి తన గుండెల్లోని భారం తగ్గితే కానీ తను నార్మల్ అవ్వదు అనుకొని అందరూ సైలెంట్గా ఉండిపోతారు. తన బుల్లి చేతులతో శైలు చెంప మీద కారుతున్న కన్నీటి బొట్టుని తుడుస్తూ మమ్ము మమ్ము అంటూ తడుతూ శైలు చెంపలపై పెదవులానించి ముద్దు పెట్టుకుంటూ, లే మమ్ము ఏమైంది నీకు అని బాధగా అంటున్నాడు శ్రావణ్. అమ్మపై వాడికి ఉన్న ప్రేమను చూస్తుంటే సిద్ధుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నగా నవ్వుతూ, నన్న సరు ఇలా రామ్మా అంటూ తన తొడ మీద కూర్చోబెట్టుకొని, అమ్మకు కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడంతో పడుకుంది నాన్న, కొద్దిసేపు అయ్యాక తనే లేస్తుందిలే, సరేనా, నువ్వేం కంగారు పడుకు అంటూ ఓదార్చుతాడు సిద్ధు. అంటూ తలూపుతూ, అసలు మమ్మూకి ఏమైంది డాడా అంటాడు సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ. వాడు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అందరి ఆలోచనలో 8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనే మెదడులో మెదులుతుంటే అప్పుడు జరిగిన విషయాలే గుర్తు చేసుకుంటారు అందరూ. వాళ్ళ మైండ్స్లో ఏం గుర్తు చేసుకుంటున్నారో మేము మీతో చెప్పేస్తాంలేండి. దీనికోసమే కదా మీరు ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఇంక లేట్ ఎందుకు, అసలు 8 years బ్యాక్ ఏం జరిగిందో, శైలు ఎందుకు ఇలా అయిపోయిందో అంతా చెప్పేస్తాను, చూసేయండి. సారీ వినేయండి, చదివేయండి. 8 ఏళ్ల క్రితం భూమిపై పడిన ఎన్నో దుష్ట ఆత్మల భారం పూర్తిగా ఈ సృష్టిలో నుంచే నిర్మూలం చేయబడింది అని తెలుస్తుంటే పృథ్వీ, పంచభూతాలు, ప్రకృతి ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతున్నాయి. ఇంత మహోత్తర కార్యానికి తమ సంతోషాన్ని తట్టుకోలేక ఎన్నో పచ్చటి చెట్లలోంచి నిర్మలమైన గాలిని చల్లగా వదులుతుంది ఆయుదేవత. ఆ గాలికి మేము చిరుజల్లుని కృతజ్ఞతార్పణలుగా కురిపిస్తామన్నట్టు నింగి ముత్యపు వాన జల్లుని జలదేవత ద్వారా భూమిపై కురిపిస్తుంది. పంచభూతాలైన నింగి, నీరు ఇస్తున్న కృతజ్ఞతార్పణలని మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది భూమాత. వాననీటి బిందువులు నేలని తాకుతుంటే మెత్తటి మట్టి సువాసనకి నీరు తోడై గుమాలులు కురిపించే పరిమళం విరాజిల్లుతుంది. ఇంతటి పరిమళమైన సువాసనకి నేను వెచ్చని వెలుగుని జతపరుస్తాను అన్నట్టు నల్లరాతి కొండపై ఉండే నందీశ్వరుడి గుడిలోని అగ్నిగుండం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. శైలు నిలయం పంచభూతాలు కురిపిస్తున్న వర్షపు హరివిల్లుల కృతజ్ఞతార్పణలో బిడ్డల విజయం కనిపిస్తుంటే మనసంతా ఆనందంతో కేరింతలు కొడుతుంది రాధకి. అదే సమయంలో పూజ గదిలో ఇద్దరి పిల్లలకి ఎటువంటి ఆపద కలగకూడదు అని పూజ చేస్తున్న రాధా చేతిలో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోతుంది. సంతోషంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న రాధా ముఖంపై ఒక్క క్షణం దీపం ఆరిపోవడంతో భయం చోటు చేసుకొని భయంగా దీపం వంకే చూస్తుంటే గుండెల్లో భారం కొద్దిగా పెరిగిపోతుంది. అతి కష్టం మీద ఆ భారాన్ని లోపలే బలంగా అదింపెట్టుకుంటూ గాలికి ఆరిపోయి ఉంటుందిలే అని మనసుకు సర్ది చెప్పుకుంటూ మళ్ళీ దీపాన్ని వెలిగించాలని ప్రయత్నిస్తుంది రాధ. ఎంత వెలిగించినా చిన్న గాలి కూడా దగ్గరకు చేరనీయకుండా చేసిన దీపం మాత్రం అస్సలు వెలగడం లేదు. దీపం వెలిగిపోయేసరికి కంగారు, భయం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చి మీద పడతాయి రాధకి. బిడ్డలకి ఏమైందో ఏమో అన్న కంగారు అంతకంతా పెరిగిపోతుంటే కోపంగా దీపాన్ని వెలిగించాలని మళ్ళీ ట్రై చేసేసరికి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న దీపాలన్నీ మాయమైపోయి ఇల్లంతా చీకటి కమ్మేసుకుంటుంది. అంత సడన్గా అలముకుపోయిన చీకటికి అందరి మనసుల్లో భయం మొదలవుతుంటే ఆ చీకటిని చూసి నేను ఏమాత్రం జడవను అని కోపంగా చూస్తూ దీపాన్ని ఎలాగైనా వెలిగించాలని ఉక్రోషంతో ఊగిపోతూ వెలిగిస్తుంటే, నువ్వు ఎంత ట్రై చేసినా నీ ప్రయత్నం నేను జరగనివ్వనుగా అన్నట్టు విధి తను ఎంత బలంగా వెలిగించాలని చూసే కొద్దీ అంతకు మించిన బలంతో దీపాన్ని ఆర్పేస్తూనే ఉంది. కోపం కాస్త ఉక్రోషంగా మారి ఎంతసేపటికి వెలగకపోయేసరికి కోపంగా చేతిలో ఉన్న దీపబుడ్డిని విసిరి కొడుతుంది రాధ. ఒక్కసారిగా ఇల్లంతా చీకటిగా మారిపోయేసరికి ఏమైందో అర్థం కాక చుట్టూ చూస్తున్న అంతా పూజ గదిలో ఏదో శబ్దం రావడంతో అత్తకి ఏమైందో ఏమోనని శాలు, తన వెనకే గీతు, కిరణ్ పరుగున పూజ గదికి వచ్చి చూస్తే కూర్చున్న చోటు నుంచి కదలకుండా మెదలకుండా దూరంగా పడి ఉన్న దీపబుడ్డినే కోపంగా చూస్తుంది రాధ. శాలు కంగారుగా దగ్గరికి వెళ్ళి, ఏమైందత్తా, ఎందుకలా ఉన్నారు అంటుంటే దీపం మారిపోయిందన్న కోపం భయంగా మారి మెల్లిగా కళ్ళల్లో కన్నీళ్లు స్టార్ట్ అవుతాయి రాధకి. శాలు దగ్గరికి రాగానే గట్టిగా శాలుని పట్టుకొని ఏడుస్తూ, ఎందుకో భయం వేస్తుందే, ఇదంతా ఏదో అపశకునుల్లా అనిపిస్తుంది, నా బిడ్డలకి ఎవరికి ఏం కాలేదు కదా
అని ఏడుస్తూనే భయంగా చెప్తుంటే శైలు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి తనలో మొదలైన భయం అలజడి ఎక్కడ బయట పెడితే ఇంట్లో అంతా ఇంకా ఎక్కువ బాధపడతారు అని తెలిసి దాన్ని బయటికి రానియకుండా ఇంట్లో అందరినీ ధైర్యపరుస్తూ వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్న శాలు అత్త ఒక్కసారిగా ఇలా మాట్లాడుతుంటే గుండె 100 కంటే వేగంతో కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ రాధా కళ్ళల్లో నీళ్లు రాగానే అక్కడ నిల్చుని ఉన్న కిరణ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే జరుగుతున్నదంతా చూసి అందరికీ భయం పెరిగిపోతుంది. దగ్గరకొచ్చిన కిరణ్ని పట్టుకొని ఏడ్చేస్తూ, ఏమండి మన పిల్లలకి ఏం కాదు కదండి అని బోర్న ఏడుస్తూ అడుగుతుంటే తనకేం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు కిరణ్. నల్లరాతి కొండ చల్లగా కురుస్తున్న వర్షపు చినుకులు మెల్లిగా పడిపోయి ఉన్న సిద్ధు చెంపల మీదుగా శైలు ఒంటిని తాకుతుంటే బాధగా పడిపోయిన ఇద్దరి బిడ్డల్ని కళ్ళ నీళ్లతో చూస్తున్నాడు బాబా. బాధగా కన్నీటి బొట్టుల్ని వదులుతూ, కిట్టి నేను చెప్పిందంతా వెంటనే సిద్ధపరచు అని కిట్టికి ఆజ్ఞాపిస్తాడు బాబా. కానీ బాబా అని ఏదో చెప్పేంతలో చెప్పింది చేయి కిట్టి అంటూ కళ్ళెర చేస్తాడు. అది కాదు బాబా, ఒకసారి నా మాట అన్న మాట పూర్తి కాకముందే వెంటనే అని సింహపు గర్జన కంటే బిగ్గరగా అరిచేసరికి కిట్టి అలాగే తన వెనక ఉన్న కార్తీక్ ఒక్కసారిగా బాబా అరుపుకి దడ్చుకొని బాబా చెప్పింది చేయడం కోసమని నందీశ్వరుడి గుడి లోపలికి వెళ్తారు. వాళ్ళటు వెళ్ళగానే ఇక్కడ ప్రాణం లేకుండా శైలు, స్పృహ లేకుండా సిద్ధు పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నగా సిద్ధు చెంప మీద చేవేసి నిమురుతూ, నీ ప్రాణంకి ఏం కానివ్వనని నీకు మాటిచ్చా సిద్ధా, నేను ఇచ్చిన మాట ఎప్పటికీ పోగొట్టుకోను అని నాకన్నా నీకే బాగా తెలుసు, బాధపడకు అంటూ తట్టి పక్కనే శిలా విగ్రహాల్లో ఉలుకు పలుకు లేకుండా కూర్చునున్న మనోజ్ చరణ్ల దగ్గరికి వెళ్తాడు బాబా. నాయనా అంటూ ఇద్దరిని తట్టి పిలిచేసరికి ఏవో లోకాల్లో చిక్కుకొనిపోయిన ఇద్దరి ఆలోచనలు ఒక్కసారిగా బాబా పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తింగ చూపులు చూస్తూ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక శవంలా పడి ఉన్న శైలు పక్కనే ఉన్న బాబాని మార్చి మార్చి చూస్తున్నారు ఇద్దరు. బాబా వంక చూస్తుంటే చిన్నగా నవ్వి, చెప్పా కదా నాయనా, మీ ఇద్దరి అండ బిడ్డకి ఎప్పుడూ ఉంటూనే ఉండాలి, ఇలా రండి లేవండి, అమ్మాయిని గుడిలో పడుకోబెడుతురు అంటూ లేపి శైలు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడ లేని వాళ్ళ ఆలోచనలు బాబా మాట తప్పితే ఏం చెప్పిస్తున్నాడో కూడా అర్థం కాకపోయినా బాబా ఎలా చెప్తే అలా మౌనంగా చేస్తున్నారు ఇద్దరు. దగ్గరకొచ్చి ఎత్తుకో నాయనా అనగానే చరణ్ ముందుకొస్తుంటే, ఆగు నాయనా, నువ్వు కాదు నువ్వెత్తుకో అంటూ మనోజ్కి చెప్తాడు. ఇద్దరికి బాబా మాటలు చేష్టలు చూస్తుంటే ఏదో చేయబోతున్నాడు అనిపిస్తుంది. సైలెంట్గా చరణ్ సిద్ధుని పట్టుకుంటే మనోజ్ శైలుని పట్టుకొని గుళ్ళో ఉన్న చిన్న పాలరాతి శివలింగం పక్కన పడుకోబెడతారు. ప్రశాంతంగా కురుస్తున్న వర్షం కాస్త బీభత్సంగా మారిపోయి తన ఒంటిని తాకుతున్న మృదువైన వర్షపు చినుకులు కాస్త కత్తుల్లా ఒంటికి గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంటే వాటి తాకిడికి ఉలిక్కి పడిలేస్తాడు సిద్ధు. బిత్తర మూకం వేసుకొని చుట్టూ చూస్తూ శైలు శైలు అని భారంగా పలుకుతుంటే, నాన్న సిద్ధ ఇలా రామ్మ అంటూ చేయి పట్టుకొని గుడి లోపలికి నడిపిస్తాడు బాబా. లోపల ప్రాణం లేని శవంలా పడుకొనున్న శైలుని చూస్తూ బాధగా కన్నీళ్లను వదులుతుంటే, ఇలా రా నాన్న అంటూ శైలుకి ఎదురుగా సిద్ధుని, తన తల దగ్గర చరణ్ని అలాగే సిద్ధుకి ఆపోజిట్గా మనోజ్ని కూర్చోబెడతాడు బాబా. బాబా ఏం చేస్తున్నాడో అర్థం కాక ముగ్గురు బాబానే చూస్తుంటే ఏదో మంత్రం చదువుతూ సిద్ధు వైపుగా వచ్చి శైలు నుదుర్ని బలంగా తాకగానే శైలు శరీరం కొద్దిగా గాల్లోకి లేస్తుంది. అది చూసి అసలు బాబా ఏం చేస్తున్నాడో అంటూ ఆశ్చర్యంతో కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్నారు ముగ్గురు. అక్కడ విషయం తెలిసిన కిట్టి, కార్తీక్ మాత్రం బాబాని బాధగా చూస్తూ ఉంటారు. కిట్టి అయిందా అనగానే, హా బాబా అంటూ బాబా రక్తంతో తయారు చేసిన ఒక చిన్న దీపపు బుడ్డిని బాబా చేతికి అందిస్తాడు కిట్టి. దాని చేతిలోకి తీసుకోగానే షాక్ కొట్టినట్టుగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు బాబా. తన కళ్ళల్లో బాబా చేస్తున్న పనికి అయోమయంగా బిత్తర ముఖాలు వేసుకుని మరీ చూస్తున్నారు మహర్షులంతా. వాళ్ళందరినీ చూసి చిన్నగా నవ్వుతూ మెల్లిగా కళ్ళు తెరిచి తనకి ఎదురుగా ఉన్న మనోజ్ వంకే చూస్తూ చిన్నగా, నీ చేయిని ముందుకు చాపు నాయనా అనగానే ఏం అర్థం కాని స్థితిలోనే చేతిని ముందుకు చాపుతాడు మనోజ్. చూడు నాయనా, మీ రక్త సంబంధం ఎప్పటికీ బిడ్డకి తోడుగా ఉండాలి అంటూ తనతో ఉన్న చిన్న కత్తితో మనోజ్ అరచేతిని కోయగానే అక్కడ జరిగిందంతా అర్థమైన దానిలా బయటకొచ్చిన తన రక్తబంధం జాడ కోసం వెతుకుతూ ముందు జీవం లేని దానిలా పడి ఉన్న శైలు వంక చూస్తూ తనని తాకుతూ బాబా చేతిలో ఉన్న దీపపు బుడ్డిలో కలిసిపోతుంది మనోజ్ రక్తం. చరణ్ వైపు తిరిగి, చూడు నాయనా, తన చిన్నప్పటి నుంచి ఒక బావగా తనని ఒక రక్షణ కవచంలా కాపాడుతూనే ఉన్నావు.
అలాగే నీ రక్షణ ఎప్పటికీ తనతో పాటే ఉండాలి అంటూ ఒక చిన్న గుండు పిన్నుతో చరణ్ కుడిబొటన వేలికి కొద్దిగా గుచ్చి తన రక్తపు బొట్టుని ముందుగానే తన చేతికి కట్టిన రక్షణ తాడు మీద వేస్తాడు బాబా. సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్లో కొండ ఎక్కటానికి బాబా ఇచ్చిన రుద్రాక్ష తాడు గుర్తుంది కదా మీకు? ఆ రుద్రాక్ష తాడుపై చరణ్ రక్తపు బొట్టుని వేయగానే దానంతటికి తానుగా పైకి లేచి శైలు నుదుర్ని తాకుతూ అది కూడా వెళ్ళి ఆ బుడ్డిలో కలిసిపోతుంది. ఇక మిగిలింది నాన్న సిద్ధా అంటూ ప్రేమగా తల్లిముర్తూ, బిడ్డకెళ్ళప్పుడు నీ ఊపిరే తనకు ప్రాణంగా నిలవాలి అంటూ పిడికిళ్ళు నుదురు మీద పెట్టుకుని తన చేతిలో ఉన్న దీపపు బుడ్డిలో కలిసిపోయిన బాబా రక్తం, మనోజ్ రక్తబంధం, అలాగే చరణ్ యొక్క రక్షణ కవచం మీద మంత్రం వేసి తన చేతిని దానిపై ఉంచగానే ఒక్కసారిగా బాబా చేతిలో ఉన్న దీపపు బుడ్డి కాస్త ఎర్రటి తాలిబొట్టులా మారిపోతుంది. కళ్ళు మూసుకోగానే దానిని సిద్ధు చేతులకిస్తూ కళ్ళు తెరిచి నవ్వుతూ, నాయనా దీన్ని బిడ్డ మెడలో కట్టి తన ప్రాణానికి ఊపిరిని పోయి. అసలు బాబా చేస్తున్నది అర్థం కాకపోయినా శైలు బ్రతుకుతుందా అన్న ఆశ మొదలు మెదులుతుంటే జరగబోయేది గ్రహించక ఆనందంగా గాలిలో ఎగురుతున్న ఆ తాలిని తన 2 చేతుల్లోకి తీసుకుంటాడు సిద్ధు. అప్పటి వరకు సిద్ధాకి తెలిస్తే తన అన్న బాబాకి నచ్చజెప్తాడని ఆశగా చూస్తున్న కిట్టి శైలుపై ఉన్న తన ప్రేమ, తన ప్రాణం తిరిగి వస్తుందన్న ఆలోచనలో వేరే దేని గురించి తన మనసులో చోటు ఇవ్వకపోవడం చూసి జరగబోయేది తనతో చెప్పాలి అని సిద్ధా అని ఆవేశంగా అరిచేలోపు రౌద్రపు కళ్ళతో చూస్తాడు బాబా. ఒక్కసారిగా బాబా కళ్ళకి దడుచుకొని వెనక్కి జరుగుతాడు కిట్టి. సిద్ధుని చూస్తూ కానివ్వు నాయనా అంటుంటే ఆశగా శైలుని చూస్తూ ఇష్టంగా తన మెడలో తాళి కడతాడు సిద్ధు. ఇక ఊపిరిపోయి సిద్ధా అనగానే శైలు పెదవుల వంక చూస్తూ బాధగా, నువ్వు ఖచ్చితంగా నాకు దక్కుతావు కదరా అనుకుంటాడు తన మనసులో. అది విన్నవాడిలా, నీ ప్రాణం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదులే నాయనా కానివ్వు అంటాడు బాబా. బాబా మాటలు తనలో ఆరాటాన్ని నింపుతుంటే శైలు ఖచ్చితంగా బ్రతుకుతుందన్న ఆశతో గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లిగా కొద్దిగా తన ఆయువుని శైలుకి ఊపిరిగా పోస్తున్నాడు సిద్ధు. ఎప్పుడైతే సిద్ధు ఊపిరి మెల్లిమెల్లిగా శైలు శరీరంలో కలిసిపోతూ తన మెడలో పడిన తాలిబొట్టుని తాకి మెల్లిగా తన ఒళ్ళంతా పాకుతుంటే తాలిబొట్టుని తాకిన సిద్ధు ఊపిరి తన పని చేయడం మొదలు పెడుతుంది. అలా ఊపిరి పోస్తున్న సిద్ధు ఆయువు కొద్దిగా తన శరీర భాగాలను తాకుతూ పూర్తిగా బొటనవేలిని అంటుకోగానే శైలు బొటనవేలి నుంచి చిన్నగా తన ప్రతి ఒక్క అవయవం కొద్దిగా కదులుతుంటే ఇక్కడ బాబా ప్రాణం, శరీరం కొంచెంగా క్షీణిస్తుంది. శైలులో కదలికలు సిద్ధు కళ్ళకి మెరుపులు నింపుతున్నాయి. ఆ సంతోషంలో బాబా ఎలా ఉన్నాడనే కూడా చూడలేకపోతున్నాడు సిద్ధు. పక్కనే ఉన్న మనోజ్, చరణ్ ఇంతసేపటికి గొంతు విప్పి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంటే కళ్ళు అలా పెద్దవి చేసుకొని చూస్తూ బాబా అంటూ గట్టిగా అరుస్తారు ఇద్దరు. వాళ్ళ అరుపులకి ఈ లోకంలోకి వచ్చిన సిద్ధు బాబా వంక చూడగానే కింద పడిపోయి దాదాపు సగం ఊపిరిపోయినట్టే భారంగా శ్వాస తీసుకుంటుంటే అది చూసిన సిద్ధుకి అప్పటికి అక్కడ ఏం జరుగుతుందో, అసలు బాబా ఏం చేస్తున్నాడో గ్రహించి ఆవేశంగా, బాబా ఏంటి నువ్వు చేసే పని అంటూ కంగారుగా శైలు వంక బాబా వంక చూస్తూ, బాబా ఎందుకు చేస్తున్నావు ఇలా అంటూ అరుస్తూ శైలుని ముట్టుకోవాలని చూస్తుంటే భారంగా శ్వాస తీసుకుంటూనే సిద్ధ ఆగు అని అరుస్తాడు బాబా. తన అరుపుకి ముందుకు చాపిన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు సిద్ధు. బాధగా ఏంటి బాబా ఇది అంటుంటే ప్రేమగా చెంపతడుతూ, ఇది విధిరాత నాయనా, మన శైలు విధి ఇందాకతోనే ముగిసిపోతే నా విధి తనకి ప్రాణం పోయడంతో ముగుస్తుంది. ఇది తను పుట్టిన క్షణమే రాయబడిపోయిన దీన్ని మార్చాలని చూడకు. ఇది ఏదో నా త్యాగంలో నువ్వు గుర్తుపెట్టుకోకూడదు. ఇది విధిరాత. మనం వద్దు అనుకున్నది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఎప్పుడైతే నా ప్రాణం వల్ల నీ ప్రాణం బ్రతుకుతుంది అని నాకు తెలిసిందో అంతకు మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదు సిద్ధా అంటూ ఆనందంగా కన్నీటి బొట్టులను వీడుస్తాడు బాబా. నీ తల్లి తండ్రి నాపై పెట్టిన బాధ్యత కోసమే ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను అని భారంగా శ్వాస తీసుకుంటూ తనలోని ప్రాణం కొద్దిగా పోతుంటే సిద్ధు ఊపిరి శైలు నుదుర్ని తాకగానే ఒక్కసారిగా శైలు ప్రాణం పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. మొట్టమొదటిసారి భూమిపై విధి రాతకే ఎదురుగా నిల్చోవడం పక్కనే ఉన్న పాలరాతి శివలింగం తెల్లగా దగదగా మెరిసిపోతూ బాబా చేస్తున్న పనికి ఆశీర్వాదంగా ఆ మెరుపు లాంటి వెలుగుని శైలు శరీరాన్ని అంతా పరిచేస్తుంటే అది చూసిన బాబా, దేవా మీ ఆశీస్సులు నాకు ఇస్తారని అస్సలు అనుకోలేదు. సృష్టికి విరుద్ధమైన పని చేస్తున్నందుకు నాపై కోప్పడతారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నా బిడ్డకి మీ ఆశీర్వాదం ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తున్నాడు బాబా.
పూర్తిగా ఊపిరి పోసుకున్న శైలు శరీరం శివలింగం వెలుగుకి ఒక్కసారిగా భారంగా శ్వాస తీసుకుంటూ కళ్ళు తెరుస్తుంది. అది చూస్తున్న సిద్ధు శైలు తిరిగి బ్రతికిందన్న సంతోషం వస్తున్నా ఇక్కడ బాబా తనకి దూరం అయిపోతున్నాడన్న బాధ మదిని కోసేస్తుంటే ముఖంపై ఎలాంటి భావం ఉంచుకోవాలో తెలియక సతమతమవుతూ నలిగిపోతుంటే అది చూసిన బాబా, సిద్ధా, నీకు ముందే చెప్పా, ఇది విధిరాత. నా విధిరాత నా బిడ్డ కోసం నేను రాసుకున్న విధిరాత. మహా అయితే ఇంకా ఎంతకాలం బ్రతుకుంటా నేను? నా వల్ల నా బిడ్డ బ్రతికిందన్న సంతోషం నాకు లేకుండా చేయకు అంటూ కోప్పడతాడు బాబా. ఇదంతా చూస్తున్న మహర్షులు, మొత్తానికి విధినే ఎదిరించి మరీ నీ పంతాన్ని సాధించావు కదా సాదా అని మనస్ఫూర్తిగా అందరిపై చిరుజల్లులు కురిపిస్తారు అంతా. చిన్నగా కళ్ళు తెరిచిన శైలు ఇప్పటి వరకు జరిగినదంతా ముల్లోకాల నుంచే చూస్తున్న తన ఆత్మ, బాబా ఇలాంటి పనులు చేయకు అని పైనుంచి ఎంతగా మొత్తుకుంటున్నా, అరుస్తున్నా, తన మాటలు వింటున్నా పట్టించుకోనట్టుగా తను అనుకున్నది చేసేశాడన్న బాధ పెరిగిపోతుంటే కళ్ళు తెరవగానే ఒక్క దాటును లేచి తన మెడలో ఉన్న తాళిని తీసేయడానికి దాని మీద చేయి వేస్తుంది. అది చూసిన బాబా కళ్ళు ఎర్రగా చేసుకొని తల్లి అంటూ అరుస్తాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న తాళిని వదిలేస్తుంది శైలు. అంతే కోపంతో చూస్తూ, ఇది నేను వేసిన ప్రేమ బంధం, దీన్ని నీ నుంచి వేరుపరచడం నీ తరం కాదు తల్లి అంటుంటే బాధగా బాబా దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, బాబా ఏంటిది, నా కోసం నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? వద్దు బాబా, ప్లీజ్ ఆపే అంటూ అర్జిస్తుంటే చిన్నగా సిద్ధు చేయిని శైలు చేతిలో పెడుతూ కొద్దిగా పైకి లేచి వాళ్ళిద్దరి చేతులకి కలిపివేసిన ప్రేమ బంధనాన్ని చిన్నగా బయటికి తీసి, నాయనా, ఈ రక్షణ బంధనాన్ని తన తాళ్ళలో కలిపే అంటూ సిద్ధు చేతిలో పెడతాడు బాబా. సీజన్ 1లో ఒకటిగా కలుస్తున్న ఇద్దరి చేతులకి కలిపి ఒక బంధనం లాంటిది వేస్తాడు బాబా. గుర్తుందా గైస్? అదే ఈ ప్రేమ బంధనం. ఒకేలా గుర్తు లేకపోతే ఎపిసోడ్ 40 మళ్ళీ ఒకసారి చూసేయండి. అది చూసి వద్దు బాబా వద్దు అంటూ ఏడుస్తుంది శైలు. ప్రేమగా తల నిమురుతూ, నా కళ్ళారా మీ పెళ్ళి చూశాన్రా, ఇంతకన్నా ఏం కావాలి నాన్న నాకు, నువ్వు కానివ్వు సిద్ధా అనగానే తన చేతిలో ఉన్న ఆ రక్షక బంధనాన్ని శైలు తాళిలో కల్పిస్తాడు సిద్ధు. ఒంట్లో ఊపిరి పూర్తిగా పోతుంటే అతి కష్టం మీద భరిస్తూ శైలు తలపై చేపెట్టి దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవిస్తాడు బాబా. నవ్వుతూ తన కోసమే ఏడుస్తున్న తన ఇద్దరు బిడ్డల్ని చూస్తూ, మీరిద్దరూ ఎప్పుడూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలిరా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇందులో మీరు బాధపడడానికి వీల్లేదు. ఇది విధిరాత. ఏం జరిగినా ఎలా జరిగినా విధిరాతను ఎప్పటికీ తప్పించుకోలేము అని గట్టిగా చెప్తాడు బాబా. బాధగానే ఏడుస్తూనే కానీ బాబా నా కోసం నువ్విలా అంటూ ఆపై మాట్లాడలేకపోతుంది శైలు. కోపంగా చూస్తూ, చెప్తున్నా కదా తల్లి, ఇది విధిరాత, తప్పుగా ఊహించుకుంటూ నీ మనసును కష్టపెట్టుకోకు, నా సిద్ధాన్ని సంతోషంగా చూసుకోరా అంటూ నవ్వుతూ ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాడు బాబా. కన్న తల్లి తండ్రి కంటే బాగా చూసుకున్న బాబా ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఇప్పటికీ తన దగ్గరకు వచ్చి రాకముందే తన నుంచి ఆఖరి చూపు అవుతుందని ఊహించని సిద్ధు గొంతు మూగబోతుంది. బాధగా పడి ఉన్న బాబా శవం వంకే చూస్తూ ఉంటాడు. తన వల్లనే బాబా ఇలా అయిపోయాడు అన్నమాట శైలు గుండెను ముళ్ళ కంచెతో పరపరా కోసేస్తుంటే గుండె అంతా భారంగా అయిపోతూ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా బాధ మాత్రం తగ్గడం లేదు. చరణ్, మనోజ్ ఇద్దరూ శైలు పక్కకు చేరి తనని ఓదార్చుతూ ఉంటారు. గాలిలో కలిసిపోయిన బాబా ఆత్మ ప్రేమగా తన బిడ్డల్ని చూస్తూ ఇంకా తప్పుగా ఆలోచిస్తున్న వాళ్ళ ఆలోచనలకి కళ్ళం వేసేలా గాలిలోని ఒక మంత్రాన్ని చదివి అక్కడ ఉన్న అందరి మెడల్లోకి జొప్పిస్తాడు. ఆ మంత్రం, ఇది విధిరాత అన్న పదాన్ని పదే పదే వాళ్ళ ప్రతి ఆలోచనలో కలిపేస్తూ మైండ్ అంతా గిర్రుని తిరుగుతుంటే బాధగా బాబా వైపు చూస్తూ అలానే ఉండిపోతారు అందరూ. ఏడ్చి ఏడ్చి ఓపికంతా నశించిపోయి అలానే కిందకి వాలిపోతుంది శైలు. వాలడంతోనే పక్కనే ఉన్న సిద్ధుని తాకగానే బాబా తనని వదిలి వెళ్ళిపోయాడన్న బాధతో మగ్గిపోతున్న సిద్ధుకి శైలు స్పర్శ తగలగానే ఆ ఆలోచనలోంచి బయటకొచ్చి సరిగ్గా కూర్చుంటూ తన మీద పడిన శైలుని చూస్తూ, శైలు శైలు అంటూ తనని మీదకి తీసుకుంటాడు. స్పృహ తప్పి పడిపోయిన శైలుకి కళ్ళల్లో, నువ్వు సిద్ధ ఇద్దరు సంతోషంగా ఉండే ప్రతి పనిలో నేను మీ కళ్ళ ముందే ఉంటా తల్లి అంటూ బాబా తన నుదుటిన ముద్దు పెడుతుంటే బాధగా కన్నీళ్ళని వదులుతుంది శైలు. తన కన్నీళ్ళను చూసి శైలు అంటూ తనని గుండెలకి హత్తుకొని కన్నీళ్లు తుడుస్తూ పిలుస్తుంటే సిద్ధు పిలుపు వినిపించి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఉన్న సిద్ధుని చూస్తూ బాధగా సిద్ధు బాబా అంటూ ఏడుస్తుంటే తనని గుండెల్లో దాచుకొని తను కూడా బోర్న ఏడ్చేస్తాడు. వీళ్ళిద్దరి బాధ చూడలేక ఒక పక్క మనోజ్, ఇంకొక పక్క చరణ్ బాధగానే ఇద్దరు వెన్ను నిమురుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉన్న బాబా ఒక్కసారిగా అందరినీ వదిలి వెళ్ళిపోయేసరికి బాధతో ఏడుపు ఆగడం లేదు కిట్టికి.
పక్కనే ఉన్న కార్తీక్ని పట్టుకొని బాధ అంతా తీరేదాకా ఏడ్చేస్తాడు. బాబా వేసిన మంత్రం కొద్ది కొద్దిగా వాళ్ళ మైండ్స్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళలో ఉన్న బాధనంతా కొంచెం కొంచెంగా తీసేస్తుంటే బాధ అంతా తగ్గి మెల్లిగా కళ్ళు తెరుస్తారంతా. వాళ్ళకి ఎదురుగా నవ్వుతూ బాబా కనిపించగానే అందరి కళ్ళల్లో ఆశాజ్యోతులు వెలిగించుకొని మరీ సంతోషంగా పైకి లేస్తూ బాబా అంటూ దగ్గరికి వెళ్తుంది శైలు. గాలిలా మారిపోయిన బాబా, ఇక బాధను వీడు తల్లి, నా సిద్ధాన్ని బాగా చూసుకో, నేను ఎక్కడికి వెళ్తా, నా ఊపిరి మాత్రమే ఆగిపోయింది, నా ప్రాణం మాత్రం ఎప్పుడూ మీ ఇద్దరిలో కలిసే ఉంటుంది, సరేనా? నీకెప్పుడు ఈ బాబా అవసరం పడినా బాబా అంటూ ఒక చిన్న కేక వెయ్యి, ముల్లో కల్లో ఉన్నా కూడా వెంటనే నీ ముందు వచ్చి వాలిపోతాను, సరేనా తల్లి? నవ్వుతూ కళ్ళు తుడుచుకొని, అలాగే బాబా, నాన్న సిద్ధ బాధగానే, హా బాబా, బిడ్డ జాగ్రత్త, మీ ఇద్దరికీ ఇప్పుడు 2 ప్రాణాలు కాదు, ఒక్కటిగా కలిసిపోయిన ఒక్క ప్రాణమే, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కిట్టీకి ఇంకా పూర్తిగా ఆలోచన పోకుంటే బాధగా బాబా అంటూ దగ్గరకు వస్తాడు. చెప్పా కదా నాయనా, నేనెప్పుడు నీ చుట్టూనే ఉంటాను, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా చెప్పు, వెంటనే వాడి భరతం పడతా అంటాడు బాబా. దానికి చిన్నగా నవ్వేస్తాడు కిట్టి. ఇక నేను వెళ్ళొస్తాను ఆయన అంటుంటే శైలు భుజం మీద చేయి వేసి ప్రశాంతంగా బాబా ఆత్మకి శాంతి కల్పిస్తారు అందరూ. అందరి మైండ్స్లో బాబా అక్కడ లేకపోయినా తను వేసిన మంత్రం వల్ల తను వాళ్ళ పక్కనే ఉన్న ఫీల్ వస్తుంటే చచ్చి బతికిన శైలుని ప్రేమగా గుండెలకి హత్తుకుంటాడు సిద్ధు. అప్పటి వరకు బోర్న కురుస్తున్న వాన ఇంతటి మహోత్తర కార్యాన్ని జరిపిన ఈ ప్రేమ జంటకి మనస్ఫూర్తిగా చిరుజల్లులతో పూలవాన కురిపిస్తూ ఆశీర్వదిస్తారు అంతా. నోట్, ఇక్కడ ఎవరిని అన్యాయంగా చంపేయలేదు నేను. బాబా తన బిడ్డల సంతోషం కోసం తన విధిరాతని తానే రాసుకున్నాడు. శైలు కాలగమనం అక్కడితో ఆగిపోవడం తన విధి అయితే, శైలు కోసం తన ప్రాణాలని ఇచ్చేయడం బాబా విధిరాత. విధిలో ఎలా ఉంటే అలానే జరుగుతుంది కదా, మనం దాన్ని మార్చాలని చూసినా మార్చలేము. ఐ హోప్ మీకు ఈ కథ బాగానే అర్థమవుతుంది అని. ఏమైనా కొంచెం అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి, మేము క్లారిఫై చేసిస్తాము. అదండి ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉంది? బాగుందా? బాగుందనే ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోకి సెలవు. ఇట్లు మీ కీర్తి సౌజన్య. ఇంకుంటాము. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.